2017లో దక్షిణ భారత సినీ రంగాన్ని కుదిపేసిన ప్రముఖ నటి లైంగిక దాడి కేసులో ప్రముఖ నటుడు దిలీప్కు తాజాగా కోర్టు క్లీన్ ఇచ్చింది. కానీ ఈ తీర్పు తర్వాత ఆయన మాజీ భార్య ప్రముఖ నటి మంజు వారియర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారాయి. దాడి జరిగింది, తీర్పు వచ్చింది, శిక్ష పడింది. కానీ ప్లాన్ చేసిన మెదడు ఇంకా బయటే తిరుగుతుంది. బాధితురాలి గొంతు ఎవరు మరవలేదు, పోరాటం ఆగదు అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. అసలు ఏమిటా దాడి స్టోరీ ఇప్పుడు చూద్దాం. సౌత్ ఇండియా సినీ పరిశ్రమను కుదిపేసిన కేసుల్లో 2017 నటిపై లైంగిక దాడి కేసు ఒకటి. ఫిబ్రవరి 17, 2017న ఒక ప్రముఖ నటి షూటింగ్ షెడ్యూల్ ముగించుకుని కారులో ప్రయాణిస్తున్న సమయంలో కొందరు వ్యక్తులు వాహనంలోకి బలవంతంగా ఎక్కి దాదాపు 2 గంటల పాటు వాహనాన్ని తమ కంట్రోల్లో తీసుకుని ఆమెపై లైంగిక దాడి చేశారు. ఈ క్రూరమైన దాడి తర్వాత కేరళ పోలీసుల యంత్రాంగం వేగంగా స్పందించింది. ఇలాంటి అమానుష ఘటనకు బాధ్యులైన వాళ్లను పట్టుకోవాలని ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా అరుదుగా కనిపించే స్థాయిలో ఏకమైంది. మొత్తం 10 మందిపై కేసు నమోదు చేశారు. ప్రధాన నిందితుడిగా సునీల్ ఎస్ఎన్ అంటే పల్సర్ సునీ పేరు బయటకు వచ్చింది. మిగిలిన వాళ్లలో డ్రైవర్లు, మధ్యవర్తులు, సహాయకులు ఉన్నారు. కేసు మొదటి దశలో దిలీప్ పేరు ఎఫ్ఐఆర్లు లేదు. కానీ విచారణ కొనసాగుతుండగా పల్సర్ సునీ నుంచి జైలు లోపల నుంచి ఒక లేఖ వెళ్లిందనే ఆరోపణ, ఫోన్ రికార్డులు, మధ్యవర్తులు, వాంగ్మూలాలు ఇవన్నీ కలిసి 2017 జులైలో పోలీసులు నటుడు, ప్రొడ్యూసర్ దిలీప్ ను అరెస్ట్ చేశారు. ప్రాసిక్యూషన్ వర్షన్ ప్రకారం ఈ దాడి అనేది ఒక ప్లాన్ క్రిమినల్ కన్స్పిరెన్సీ. దాని వెనుక ఉన్న మాస్టర్ మైండ్ అయి దిలీప్ ను పోలీసులు గుర్తించారు. కేసులో మొత్తం 10 మందిలో పల్సర్ సునీ దాడి చేసిన వాడిగా, మిగిలిన వారు అతనికి లాజిస్టిక్ సపోర్ట్ ఇచ్చిన వారని, దిలీప్ ఆ సమస్తం వెనుక ఉన్న బలమైన శక్తిని ఛార్జ్ షీట్ లో చెప్పారు. ఇదే సమయంలో మలయాళ సినీ ఇండస్ట్రీలో గొప్ప ఇమేజ్ కలిగిన నటి, దిలీప్ మాజీ భార్య అయిన మంజు వారియర్ బాధిత నటి పక్షాన గళం విప్పటం, ఉమెన్ ఇన్ సినిమా కలెక్టివ్ WCC ఏర్పడటం, సెట్స్ లో సేఫ్టీ, మహిళా హక్కుల చర్చ ఇవన్నీ ఈ కేసుతో ముడిపడ్డ పెద్ద సామాజిక ఉద్యమంగా మారాయి. విచారణ దశల వారీగా చాలా విస్తృతంగా సాగింది. పల్సర్ సునీ, ఇతర నిందితుల వాంగ్మూలం, వీడియో, ఆడియో, సాక్షులు, కాల్ డేటా రికార్డులు, అసంఖ్యాక మెటీరియల్ కోర్టులో సబ్మిట్ చేశారు. చివరికి ఎర్నాకుళం ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టు నవంబర్ 25న విచారణ పూర్తి చేసి ఇటీవల తన ఫైనల్ తీర్పును ప్రకటించింది. ప్రధాన నేరం జరిగిందన్న విషయంలో సందేహం లేదు. కారు హైజాకింగ్, లైంగిక దాడి, బెదిరింపులు ఇవన్నీ జరిగాయి. ప్రధాన నిందితుడు పల్సర్ సునీ సహా 6గురిని దోషులుగా తేల్చింది. కానీ దిలీప్తో పాటు మరి 3గురికి నిందితులకు బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద ఉపశమనం లభించింది. సరైన పక్కా సాక్ష్యాలతో కుట్ర సంబంధం ప్రూవ్ కాలేదనే కారణంతో వారిని అక్విట్ చేసింది. అంటే నేరం జరిగింది, కానీ కుట్ర వెనుక దిలీప్ ఉన్నాడా అన్న ప్రశ్నకు కోర్టుకు సాక్ష్యాలు సరిపోలేదని తీర్పు చెప్పింది. తీర్పు వెలువడి దాదాపు వారం రోజుల తర్వాత ఈ కేసుపై మంజు వారియర్ తన మౌనాన్ని వీడారు. గౌరవనీయ కోర్టుపై నాకు అపారమైన గౌరవం ఉందని, కానీ ఈ కేసులో బాధితురాలికి న్యాయం ఇంకా సంపూర్తంగా మిగిలిపోయిందని అన్నారు.
నేరం చేసిన వారు శిక్షింపబడ్డారు. కానీ ఈ భయంకరమైన దాడిని ప్లాన్ చేసి వారికి సహాయం చేసిన మైండ్, అది ఎవరైనా సరే ఇంకా స్వేచ్ఛగా తిరుగుతోంది. అదే భయంకరమంటూ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. మంజు న్యాయం అంటే కేవలం హ్యాండిల్కు మాత్రమే కాదు, మైండ్లకు కూడా శిక్ష పడాలని తన మాటల్లో చెప్పారు. ఇది ఒక్క బాధితురాలి విషయమే కాదు, ప్రతి అమ్మాయి, ప్రతి మహిళ, ప్రతి మనిషి వీధుల్లో, తమ ఆఫీసుల్లో, జీవితంలో ధైర్యంగా తల ఎత్తుకొని నడిచే హక్కు కోసం ఈ పోరాటం. నేను ఆమెతో ఉన్నాను, అప్పట్లోనూ ఇప్పుడు ఎల్లప్పుడూ అని మంజు పోస్ట్ పెట్టారు. మంజు స్టేట్మెంట్ ఒకేసారి కోర్టును గౌరవిస్తూ న్యాయ వ్యవస్థ పరిమితుల మీద ఒక నైతిక ప్రశ్న లేవనెత్తినట్టుగా ఉంది. అయితే ఇది ఒక నిజమైన కుట్ర అని, తనకు వ్యతిరేకంగా ఒక ఫేక్ నెరేటివ్ స్టోరీ తయారు చేసి నా కెరియర్, ఇమేజ్, సమాజంలో జీవితాన్ని ధ్వంసం చేయడానికి ప్రయత్నించారని దిలీప్ చెప్తున్నారు. దిలీప్ ఆరోపణల ప్రకారం ఒక సీనియర్ మహిళా పోలీస్ అధికారి, ఆమె ఎంచుకున్న కొంతమంది అధికారులతో కలిసి జైల్లో తనతో పాటు ఉన్న పల్సర్ సుని సహకారంతో తనపై తప్పుడు కథనం రూపొందించారట. ఈ కథనాన్ని సోషల్ మీడియా, కొన్ని మీడియా హబ్లు బలంగా ప్రచారం చేశాయని, ఇప్పుడు కోర్టు తీర్పుతో ఆ అబద్ధపు కథ కూలిపోయిందని ఆయన అన్నారు. నేరం వెనుక ఎవరి మైండ్, ఎవరి ప్లాన్, ఎవరి ప్రోత్సాహం అన్న ప్రశ్నకు సమాజం సంతృప్తి చెందేలా సమాధానం దొరికిందా? కోర్టు దృష్టిలో సాక్ష్యాలు సరిపోలేదు అనడం ఒక దురదృష్టకరమైన లీగల్ నిజం. మంజు కామెంట్స్ మరొకసారి సామాజిక నిజం. 2017 నుంచి ఇప్పటి వరకు ఈ కేసు మలయాళ సినిమా వర్క్ కల్చర్, మహిళా నటీమణుల హక్కుల ఉద్యమాలు, మీడియా ట్రయల్స్ పాత్ర, ఇవన్నీ మళ్లీ రీడిఫైన్ చేసింది. రాబోయే రోజుల్లో బాధితురాలి వేదన, కోర్టుల తుది శిక్షల పరిణామం, ఫిల్మ్ ఇండస్ట్రీ తీసుకునే రెస్పాన్స్, ఇవే ఈ కథ ముగింపు ఎలా ఉంటుందో నిర్ణయిస్తాయి. ఇప్పటివరకు వచ్చిన మెసేజ్ మాత్రం ఒక్కటే, న్యాయం అంటే కేవలం దోషుల్ని శిక్షించడమే కాక శక్తివంతులను ప్రశ్నించే ధైర్యం సమాజం, కోర్టులకు ఇద్దరిలోనూ బలంగా ఉండాలి.